ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అరకు ఎంపీగా నేను, అలానే పార్టీ నాయకులైన మేడం గారు, సార్ అందరూ ఇక్కడ కురుపం నుండి గురుకుల పాఠశాల నుండి జాండీస్కి ఎవరైతే గురయ్యారో అక్కడి నుండి చిన్నారులను ఇక్కడ కేజీహెచ్కి తరలించడం జరిగింది. అయితే వాళ్ళని పరామర్శించడానికి కేజీహెచ్ రావడం జరిగింది. అయితే మరీ ముఖ్యంగా మా గిరిజన ప్రాంతంలో విద్యార్థులనే బాలికలు కానివ్వండి, పిల్లలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో ఆశలతో ఎంతో మంచిగా చదువుకొని ఉన్నత పదవుల్లో ఉండాలని ఆశతోని చదువుకుందామని చెప్పి హాస్టల్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అయితే బేసిక్ ఫెసిలిటీస్, మంచి విద్య, మంచి తిండి, మంచి నీళ్లు దొరుకుతుంది అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి పిల్లల్ని పాఠశాలలు కానివ్వండి గురుకుల పాఠశాలకి పంపించడం జరుగుతుంది. అయితే ఈ బేసిక్ ఫెసిలిటీలో కూడా లోపం రావడం, ఇలా చిన్నారులు హెపటైటిస్ ఏ ద్వారా బాధపడి ఈరోజు జాండీస్కి గురై ఇలాంటి దాదాపు 37 మంది చిన్నారులు కేజీహెచ్లో వచ్చి జాయిన్ అవ్వడం నిజంగా బాధాకరమైన విషయం. అయితే ఇందులో మనమందరూ గ్రహించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా గిరిజన విద్యార్థులకి ఇలా ఎందుకు జరిగింది? ఇది ఒకటోసారి కాదు, ఇది మొదటిసారి కూడా కాదు. ఇలా ఎన్నోసార్లు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఎన్నోసార్లు జరిగింది. గతంలో కూడా జరిగినప్పుడు ఫుడ్ పాయిజనింగ్తో కేజీహెచ్లో వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు వాటర్ కంటామినేషన్తో ఈరోజు విద్యార్థులకు హెపటైటిస్ వచ్చి జాండీస్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే బేసిక్గా ఒక సీజన్ దాటి ఇంకొక సీజన్లోకి వెళ్తున్నప్పుడు సీజన్కి సంబంధించిన వ్యాధులు కానీ, వైరల్ ఫీవర్స్ అవ్వనివ్వండి, లేకపోతే ఇలా ఫుడ్ పాయిజనింగ్ కానీ, వాటర్ కంటామినేషన్ కానీ వస్తుందని చెప్పి అధికారులు కానీ ఏదో రివ్యూ మీటింగ్స్ కూడా జరుగుతాయి. అలాంటిది ఈ మన్యం జిల్లా కానీ ఏఎస్ఆర్ జిల్లాలో కానీ మన ట్రైబల్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ ప్రికాషన్స్ కూడా తీసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామా? ఎప్పుడో దశాబ్దాల నుండి గిరిజనులు అలానే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడుగా బయటకు వచ్చి చదువుకోవడం కానీ, మంచి పదవుల్లో ఉండడం కానీ ఇప్పుడిప్పుడు జరుగుతుంది. అయితే వాళ్ళని ప్రోత్సహించే దిశగా మనం ఉండాలి తప్ప ఇట్లాంటి కంప్లైంట్స్ రావడం నిజంగా బాధాకరం. అలాంటిది ఏవైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో, మేజర్గా గురుకుల పాఠశాలలోని ఏఎన్ఎంస్ కానీ వైద్య సిబ్బందిని కానీ ఏర్పాటు చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందని మినిమం నాలెడ్జ్ కూడా మన మినిస్టర్ గారికి లేకపోవడం నిజంగా బాధాకరం. అదేవిధంగా ఆ మినిస్టర్ గారికి పదవి వచ్చిన వెంటనే ఏఎన్ఎం పోస్టుల గురించి సంతకం పెట్టారు. అయితే అది చిత్తశుద్ధితో ఆమె పనిచేయకపోవడం వల్లే, కేవలం గవర్నమెంట్ నెగ్లిజెన్స్ వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఎంతమంది అయితే హాస్పిటల్ పాలయ్యారో, అలానే చనిపోయిన ఇద్దరికి కూడా గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.